తూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు తూతా మీడియా. నేను పవన్. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. కానీ తీర్పును టీడీపీ, వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకోవడంలో బిజీ అయ్యాయి. అసలే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, టీడీపీ, వైసీపీ ఏం చెప్పుకుంటున్నారు? సాక్షి టీవీలో జరిగిన ఓ డిబేట్లో అమరావతిని విపరీతంగా విమర్శిస్తూ కొంతమంది చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆ డిబేట్ను నిర్వహించిన జర్నలిస్ట్ కొమ్మినేనిపై కేసు పెట్టి అరెస్ట్ చేయడం, రిమాండ్కు పంపడం జరిగింది. అయితే ప్యానలిస్ట్ వ్యాఖ్యలపై నవ్వినందుకే ఆయనను అరెస్ట్ చేయడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది. దీంతో కొమ్మినేనికి ఊరట లభించగా అదే తీర్పులో కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా వివాదాస్పదంగా మారాయి. టీడీపీ వర్గాలు సుప్రీం తీర్పులోని 5వ పేరాను పట్టుకొని ప్రచారం మొదలుపెట్టాయి. టీవీ డిబేటు నిర్వహించేవారు తమ వేదికపై ఎలాంటి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు జరగకుండా చూసుకోవాలన్న కోర్టు వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ కొమ్మినేనికి ఇది ఓ హెచ్చరికని ప్రచారం చేస్తున్నారు. ఇదే తీర్పులో వైసీపీ వర్గాలు 4వ పేరాను ప్రచారం చేస్తున్నాయి. డిబేట్లో కొమ్మినేని స్వయంగా ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, కేవలం వ్యవహార రీత్యా ఆయనను అరెస్ట్ చేయడమే తప్పని కోర్టు వ్యాఖ్యను చూపిస్తూ ఈ తీర్పు భావ ప్రకటన స్వేచ్ఛకు మద్దతుగా ఉందని చెబుతున్నారు. ఒకే తీర్పు కానీ రెండు రకాల వాదనలు. టీడీపీ అభిప్రాయం ఒకటి, వైసీపీ అభిప్రాయం మరొకటి. కానీ కోర్టు అసలు చెప్పింది స్పష్టంగా ఉంది. వ్యక్తిగత హక్కులను కాపాడాల్సిన అవసరం ఎంతో ముఖ్యం. మీడియా బాధ్యత కూడా అంతే అవసరం. ఇక మీరు చెప్పండి, కొమ్మినేని తీర్పులో ఎవరు కరెక్టు? సుప్రీం తీర్పు ఆయనకు మద్దతా లేక ఓ హెచ్చరిక? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి మరిన్ని తెలుసుకోవడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తూతా మీడియా.